బైబిల్‌లో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నవాడే అని చూపించడానికి ఒక విచిత్రమైన రిఫరెన్స్ చూసాడండి. ఎంత విచిత్రం అంటే ఇది షాక్ అయిపోయాను నేను. యేసుక్రీస్తు ఉన్నవాడు, ఉన్నవాడంటే యెహోవా కదా! అని చూపించడానికి 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఉన్నవాడని బైబిల్‌లో చూపించాడు. ఈ ఉన్నవాడనే పేరు ఎవరికుందంట? యెహోవాకుంది. నిర్గమకాండంలో ఉంటుంది. ఉన్నవాడనే పేరు యెహోవాకు ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉన్నవాడని పెట్టినప్పుడు మరి ఎవరవుతారు ఈయన? యేసుక్రీస్తు వరకు ఉన్నవాడని ఇక్కడ రాశాడు కాబట్టి ఇది యెహోవాయే అనుకుంటే, నేను ఇంకొక అతను కూడా ఇదే ఉన్నవాడని చూపిస్తాను ఇప్పుడు. యోహాను సువార్త. ఈ దొరకే ఫీజులు పగిలిపోతాయి. 4వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ సమరయ స్త్రీ తెలుసు కదండి, బావి దగ్గరికి వచ్చి యేసుతో మాట్లాడుతుంది. ఏమంటాడు చూడండి. యేసు మాట్లాడతాడు, నీకు 5గురు పెనిమిట్లుండివి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. 5గురు పెనిమిట్లు మార్చింది, ఇప్పుడు 6వ వాడు ఉన్నాడు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఏమన్నాడు అక్కడ? ప్రియమైన క్రైస్తవ సంఘాలకు మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తా ఉన్నామండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ములగూడెం. నేను ఒక సేవకుడిగా గత కొంతకాలం నుంచి చిన్న సంఘాన్ని ప్రారంభించి కొంతమందితో యేసుక్రీస్తులో ఉన్నటువంటి దైవత్వ విషయంలో, ఆయన ఉన్నటువంటి మనకిస్తానన్నటువంటి పరలోకము, యేసుక్రీస్తుని నమ్మకపోతే వచ్చేటువంటి నష్టం నరకము అని మేము సంఘాల్లో బోధిస్తున్నామండి. ఉదయాన్నే నేను ఒక వీడియో చూశాను. వీడియో కొంచెం వింటుంటే అది ఎలా ఉందంటే చాలా అస అసభ్యకరంగాను, క్రీస్తు స్థాయిని మేము ఏ క్రీస్తు కోసం అయితే మా విశ్వాసులకు, మా సంఘాలకు, మా ప్రాంత ప్రజలకు మేము వినిపిస్తున్నామో, మేము ఏ సువార్త అయితే ప్రకటిస్తున్నామో దానికి వ్యంగ్యంగా ఆపోజిట్గా ఉంటూ వీడియో నన్ను చాలా బాధపరిచింది. నేను చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో నరేష్ అనుకుంటా, నరేషు పైన యూనివర్సిటీ పేరు కూడా ఉన్నది. వాళ్ళు మాట్లాడిస్తున్నారా లేదంటే మాట్లాడుతున్నారా, వాక్య అవగాహన నుండి మాట్లాడుతున్నారా, వాక్య అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఉన్నవాడు అనే పదాన్ని తీసుకుని ఒక వ్యభిచారి, కనాని స్త్రీ అనే ఒక వ్యభిచారి తన భర్తతో పోలుస్తూ ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నవాడు? ప్రజెంట్ ఉన్నవాడు అనే వ్యక్తితో, నిత్యత్వంలో ఉండే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తితో కంపారిజన్ చేయటం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం ఇది. ఎందుకంటే ఈ ఉన్నవాడు తృణమాత్రుడు, కొంతకాలం ఉండేవాడు. ఆ ఉన్నవాడు నిత్యము ఉన్నవాడు. అందుకే యోహాను మొదటి పత్రికలో మాట ఉంటుంది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని. ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిని తీసుకొచ్చి తృణమాత్రుడమైనటువంటి లోకానికి కంపారిజన్ చేయటం ఎంత హాస్యాస్పదం అండి. క్రైస్తవ సంఘమా, ఆలోచిస్తున్నారు మీరు? ఒక సేవకుడిగా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ఆలోచిస్తున్నారా? మీరు మాట ఉంటుంది, ఆదిగా క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే, అదే కదా మనం ప్రకటించేది. ఆ వాక్యం కోసమే కదా మనం ప్రకటించే సువార్త ప్రకటించేది. ఆ దేవుని తెలియజేయాలని కదా వీధుల్లో పడి సువార్త ప్రకటించేది. ఆ దేవుని పరిచయం చేయాలి కదా. ఆ దేవుణ్ణి నమ్మితే స్వర్గం వస్తుందని, ఆ దేవుని నమ్మకపోతే నరకం వస్తుందని, ఆ విషయాలు కదా మనం తెలియజేస్తూ ఉన్నాం. మరి విశ్వాసులకి, ఒక క్రైస్తవులకు మనం ఏం చెప్పదలుచుకుంటున్నామంటే ఒకసారి మీరు ఆలోచించాలి. మన సంఘ విశ్వాసులకి, మా విశ్వాసులు కనుక ఈ వీడియో చేస్తే ఏం అర్థం చేసుకుంటారు? ఆ యెహోవా ఈ యెహోవా ఒకటి అనుకుంటారా? ఆ ఉన్నవాడు ఈ ఉన్నవాడు ఒకటి అనుకుంటారా? ఒకసారి ఆలోచన చేయాలండి. ఆ వంశీ గారు మాట మాట్లాడారు కొలస్సీ పత్రిక 1:17లో. ఆయన ఏం మాట్లాడుతున్నారు? నిత్యత్వంలో ఉన్నటువంటి ఒక దైవం కోసం మాట్లాడుతుంటే, మీరు ఈ లోకంలో ఉన్నటువంటి ఇయ్యాలి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పుడో ఒక రోజులో తన మ్యాటర్ మొత్తం క్లోజ్ అయిపోయి ఒక వ్యక్తితో నిత్యత్వాన్ని కంపేర్ చేస్తా ఉన్నారు మీరు. ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా బాధ కలిగిందండి నాకు. ఒక క్రైస్తవుడిగా నా హృదయంలో చాలా వెలుతుంది. బాధతో నేను తట్టుకోలేక మాట్లాడుతున్నాను. ఒక మారుమూల చిన్న ప్రాంతం మాది. మా మారుమూల ప్రాంతంలో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి సువార్తలు ప్రకటిస్తున్నాం మేము. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల కొరకు క్రీస్తు మాటలు చెప్పి వాళ్ళని రక్షణ అనుభవంలోకి నడిపించాలని మేము ప్రాధేయపడుతున్నాం. మేము నేర్చుకుని ఎంతెంతో దూరం వెళ్ళి మేము వాక్యాన్ని నేర్చుకుని మా సంఘాల్లో బోధించుకుంటున్నాం. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు.
నేర్చుకుని మాట్లాడు సార్. నేర్చుకుని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. నోటికొచ్చింది ప్రతీది మాట్లాడితే మాలాంటోళ్ళు చాలా బాధపడతారండి. మా విశ్వాసులకు సమాధానం చెప్పాలి. క్రైస్తవులుగా అనేకులు మతోన్మాదులకి మనకింక తేడా ఏముందండి? మతోన్మాదులు ఈ రీతిగానే కదా స్వార్థ ప్రకటించే వారి మీద దాడులు చేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు కాదని దాడులు చేస్తున్నారు. మేరీకి అలా పుట్టాడు, ఇలా పుట్టాడని దాడులు చేస్తున్నారు. ఇంక మతోన్మాదులకనే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైస్తవులకనే అసల కంపారిజన్ చేయండి. పెద్ద తేడా ఏం లేదనిపిస్తుందండి. ఒక బాధ కలిగి ఒక క్రైస్తవుడిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దయతో అర్థం చేసుకొని ఒకవేళ మీరు మాట్లాడి ఒక మంచి మెసేజ్ మీరు మాకు ఇవ్వాలనుకుంటే చక్కగా మేము వింటాం. మా సంఘంలో మేము బోధించుకుంటాం. మీ మాటలు మేము తీసుకుంటాం మేము. అలాగని ఏది పడితే అది మాట్లాడితే మేము ఎలా తీసుకోగలం? మాకు మాత్రం మేము నేర్చుకున్నటువంటి ఈ బైబిల్, మేము చదివినటువంటి ఈ బైబిల్ గ్రంథం మనకు అలా చెప్పట్లేదు కదా! అలా నేర్పించట్లేదు కదా! ఒకసారి ఆలోచిస్తారని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.